వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే నేను కుక్ చేయబోతున్నా. లెట్స్ మేక్ చికెన్ కర్రీ ఇన్ బ్యాచిలర్స్ రూమ్లో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అంటే లైక్ మనకి హౌస్లో ఉన్నట్లు అన్ని థింగ్స్ ఇక్కడ అవైలబుల్ ఉండవు కదా. సో యాక్చువల్లీ నేను ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వచ్చిన. సో నేను ఇప్పుడు చికెన్ కర్రీ ప్రిపేర్ చేసిన లైక్ ఎలా నా స్టైల్ ఆఫ్ రెసిపీ ఎలా ఉంటుంది అనేది మీరు ఇప్పుడు చూడబోతున్నారు. లెట్స్ గెట్ స్టార్ట్ ద ప్రాసెస్. ఫస్ట్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. మేము యాక్చువల్లీ తక్కువ వేసుకుంటున్నాం ఎందుకంటే మేము చిల్లీ పౌడర్ తక్కువ తింటాం కాబట్టి. దెన్ కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా అండ్ సాల్ట్. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఫ్రెష్లీ దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దెన్ మళ్ళీ మిక్స్ చేసుకుందాం. బ్యాక్గ్రౌండ్లో వచ్చే మ్యూజిక్ అంటున్నా ఏమంటారు సౌండ్స్ని కొంచెం ఇగ్నోర్ చేయండి గైస్. అక్క వేరే కర్రీ చేస్తుంది, సో సౌండ్స్ వస్తూ ఉంటాయి. లైట్ తీసుకోండి, కిచెన్ కదా. దెన్ ఫైనలీ విల్ యాడ్ సమ్ కర్డ్. యాక్చువల్లీ ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. బట్ మా దగ్గర రైట్ నా ఫ్రిడ్జ్ లేదు కాబట్టి మేము డైరెక్ట్ కుక్ చేసేస్తాం. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం. ఇంకా ఇక్కడ నేను చిన్నగా ఆనియన్స్ చాప్ చేసుకున్నాం. మధ్యలో ఐస్ క్రీమ్ బ్రేక్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇండక్షన్ పైన కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. కడాయి హీట్ అయినాక దాంట్లో మనం ఇట్స్ డిపెండ్స్ తగినంత ఆయిల్ వేసుకోవాలి. యాక్చువల్లీ తక్కువ ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ కర్రీ చేసేటప్పుడు చికెన్ నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి. సో తక్కువ ఆయిల్ వేసుకోవడం చాలా అంటే చాలా బెటర్. ఆయిల్ బాగా ఫ్రై అయినాక నేను దీంట్లో ఏమంటారు స్పైసెస్ యాడ్ చేసుకున్న. అన్ని స్పైసెస్ నా దగ్గర ఉన్న అన్ని స్పైసెస్ యాడ్ చేసిన. స్పైసెస్ బాగా అంటే బాగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. స్పైసెస్ తక్కువ వేసుకోవడమే చాలా బెటర్ గాయస్, ఎందుకంటే కర్రీ చాలా అంటే చాలా ఘాటుగా లైక్ స్పైసీగా అయిపోతుంది. లో ఫ్లేమ్లో కుక్ చేస్తున్నా. యాక్చువల్లీ ఒకసారి మనం దీన్ని కలుపుకోవాలి. చాలా లో ఫ్లేమ్లో పెట్టా ఎందుకంటే ఇండక్షన్ కదా, ఎలా మాడిపోతుందో కూడా మనకు తెలియదు. లేటర్ విల్ యాడ్ సమ్ ఆనియన్స్. చాలా చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకున్నాక దాంట్లో మనం ఆనియన్స్ ఫ్రై అయినాక చికెన్ చూడండి గైస్, మ్యారినేట్ చేసిన చికెన్. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. మధ్యలో కలుపుకోండి ఫ్రెండ్స్, లేకుంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. లేటర్ ఆనియన్స్ బాగా ఫ్రై అయినాక మనం దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాం. ఫ్రెష్లీ ఏమంటారు దంచిన జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఏమంటారు కలుపుకుంటూ ఉండాలి. లేటర్ దీంట్లో మనం
ఇండక్షన్ పైన కాబట్టి ఎక్కువ ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది, తక్కువ ఫ్లేమ్ పైన కుక్ చేసిన ఫ్రెండ్స్. నెక్స్ట్ దీంట్లో మనం పసుపు వేసుకోవాలి. లేటర్ కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి వీటి అన్నిటిని. తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై అయినాక దీంట్లో మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ మనం ఏమంటారు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మ్యారినేట్ చేసిన చికెన్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే లైక్ ఆ మసాలా ఎవ్రీథింగ్ ఆ పీసెస్కి బాగా పట్టి లైక్ ఏమంటారు మసాలా లోపలికి వెళ్ళి చాలా బాగుంటుంది పీస్ టేస్ట్ అనేది. ఆఫ్టర్ 5 minutes లిడ్ తీసుకొని కర్రీని బాగా కలుపుకోవాలి. చికెన్ని అలా కొంతసేపు ఆయిల్లో ఫ్రై అయినాక లైక్ చికెన్ని ఏమంటారు బాగా ఉడికేంత వరకు ఫస్ట్ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. బికాస్ ముందే వాటర్ యాడ్ చేస్తే చికెన్ లైక్ ఏమంటారు బాగా నీసు స్మెల్ వస్తుంది. సో అందుకే చికెన్ ఫ్రై అవ్వాలి. ఇప్పుడు నేను చికెన్లో వాటర్ యాడ్ చేసుకున్నా లైక్ గ్రేవీ కోసం. స్పెషల్గా దీంట్లో ఏం యాడ్ చేయలేదు, మ్యారినేట్ చేసినప్పుడు యాడ్ చేసినవి అంతా. చికెన్ బాగా బాయిల్ అయినాక లైక్ ఇలా బబుల్స్ రావాలి. ఇలా బబుల్స్ వస్తున్నాయంటే చికెన్ బాయిల్ అవుతుందని మీనింగ్. లేటర్ దాంట్లో మళ్ళీ మనం కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇఫ్ యూ వాంట్ లైక్ ఏమంటారు గరం మసాలా ఇవన్నీ కావాలంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అవి స్టార్టింగ్ మ్యారినేట్లో ఆల్రెడీ యాడ్ చేసినాం. ఇఫ్ తక్కువ అనిపిస్తుంది ఎల్స్ మీరు మసాలా ఎక్కువ తినే వాళ్ళైనా ఎల్స్ కారం ఎక్కువ తినే వాళ్ళైనా ఇఫ్ యూ వాంట్ టేస్ట్ చూసి మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను మోస్ట్లీ అంతా స్టార్టింగ్లోనే యాడ్ చేసిన. ఫైనలీ మన చికెన్ కర్రీ రెడీ అయింది. ఫైనలీ ద చికెన్ కర్రీ ఈస్ ఓవర్ ఫ్రెండ్స్. చాలా స్వెట్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ కిచెన్లో ఫ్యాన్ లేదు, సో చాలా కష్టపడి చేసిన ఉండే. ఐ డోంట్ నో టేస్ట్ ఎలా ఉంటుంది అని. మోస్ట్లీ అయితే బాగానే ఉంది. లెట్స్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో జస్ట్ డూ షేర్ అండ్ కామెంట్. ఫర్ మోర్ వీడియోస్ జస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.